ఆంధ్రప్రదేశ్లోని నలుగురు మంత్రులకి బెదిరింపు లేఖలు వచ్చాయి. అది కూడా మావోయిస్టుల పేరు మీద. అది కూడా టీడీపీ అంటే కూటమికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే రావడం జరిగింది. ఈ విషయం పైన కందుల దుర్గేష్ గారు మాట్లాడడం జరిగింది. కందుల దుర్గేష్ గారితో పాటు అనగాని సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారికి, సత్యకుమార్ గారికి, ఈ నలుగురు మంత్రులకు కూడా మావోయిస్టుల పేరు మీద బెదిరింపు లేఖలు వచ్చాయి. అది కూడా పోస్ట్లో అన్నమాట. సో మరి దీని గురించి కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎవరో కావాలని బెదిరించడానికి ఈ విధంగా పంపించినట్టు కనిపిస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి శాఖల పరంగా కానీ ప్రజల్లో కానీ ఎలాంటి లోటుపాట్లు అయితే లేవు. అండ్ ఒకవేళ ఉన్నా కూడా ప్రజలు అప్పుడే దాన్ని దెప్పి పొడుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎదురు సమాధానం చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటివి ఎక్కడా కూడా లేదు. మా శాఖల పరంగా కూడా మంచి పనులే చేస్తూ ఉన్నాము అండ్ ప్రజల్లో కూడా మంచి పేరే ఉంది. వెళ్ళినప్పుడు ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు అసలు మావోయిస్టుల నుంచి ఎందుకు మాకు బెదిరింపు లేఖలు వస్తాయి? మేము వాళ్ళ పట్ల ఏదైనా కూడా కఠినంగా ప్రవర్తిస్తున్నా అండ్ మావోయిస్టులు ఎందుకు బెదిరిస్తారు, ఎవరిని బెదిరిస్తారు మనం క్లియర్గా చూసుకుంటూ ఉంటే ప్రజల హక్కుల్ని కానీ వాళ్ళ యొక్క విధి విధానాలను కానీ ఎవరైనా వాళ్ళని అంతం చేయడానికి ప్రయత్నించినా, వాళ్ళ హక్కుల్ని లాక్కోవడానికి ప్రయత్నించినా, లేదంటే గిరిజనులు కావచ్చు కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నించినా, వాళ్ళ జీవన విధానాన్ని ఖండించినా, అలాంటప్పుడు ముఖ్యంగా ప్రజల యొక్క వాళ్ళ రైట్స్ని లాక్కున్నప్పుడు మాత్రమే మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు కానీ బెదిరింపు కాల్స్ కానీ రావడం జరుగుతుంది. కానీ అలాంటివి ఏవి కూడా చేయనప్పుడు ఎందుకు బెదిరింపు కాల్స్ వస్తాయి అనే దాని పట్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా దీన్ని తీసుకున్నారనమాట. దానికి తోడు అసలు వచ్చినటువంటి ఆ లేఖల్లో చూసుకుంటే ఉంటే వాళ్ళు క్లియర్గా రాసిన విధానాన్ని చూస్తూ ఉంటే మావోయిస్టులు మాత్రం ఈ విధంగా లేఖలు రాయరు అని చెప్పేసి ఈ రెండు కారణాలని చూసుకొని ఖచ్చితంగా ఇది ఎవరో కావాలని బెదిరింపుగా ఈ విధంగా రాశారు, కానీ మావోయిస్టుల పని మాత్రం కాదు అని చెప్పేసి దుర్గేష్ గారికి కావచ్చు వీళ్ళందరూ కూడా తెలిసిందే. సో ఆల్రెడీ వీళ్ళందరూ కూడా కలిసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము, ఫిర్యాదు కూడా చేశామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఎవరైనా కావచ్చు ఈ విధంగా రాసిన వాళ్ళని పోలీసులు మాత్రం ఏం వదిలిపెట్టారు. అంటే ఇది మంత్రులకు బెదిరింపు లేఖలు అనేది మామూలు విషయం కాదు. నార్మల్గా వేరే వాళ్ళకి కార్యకర్తలకు ఈ విధంగా రాశారంటే వాళ్ళని వేరే వాళ్ళు బెదిరించడానికో వేరే పార్టీ కార్యకర్తలో రాశారని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మంత్రులకే ఏకంగా రాశారు అంటే ఇది మామూలు విషయం కాదు. పోలీసులు కూడా దీన్ని నార్మల్గా తీసుకోరు, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటారు. అండ్ ఏ డేట్ నుంచి వచ్చాయి, ఎవరు వేశారు, ఏ పోస్ట్ నుంచి వచ్చాయని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అండ్ ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఇప్పుడు మనకు ఏ పోస్ట్ నుంచి వచ్చాయని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఆ పోస్ట్ ఆఫీస్ కానీ అక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలని చూస్తూ ఉంటే ఎవరు వచ్చారు, ఏ డేట్ రోజు వచ్చారు అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇదేం పెద్ద విషయం కాదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పట్టుకుంటారు. ఇలాంటివి మళ్ళీ చేయకుండా మాత్రం వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్తారనమాట. సో ఎవరైనా కావచ్చు ఈ విధంగా చేయడం మాత్రం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. మీకు వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే వాళ్ళు మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా డైరెక్ట్గా వెళ్ళి ప్రశ్నించండి. ఎందుకంటే వాళ్ళు మన కోసమే ఉన్నారు, మనం ఎన్నుకున్నాం కాబట్టి మనకు పనులు చేయడానికి వాళ్ళు ఉంటారు. కాబట్టి డైరెక్ట్గా ప్రశ్నించేటటువంటి ఒక రైట్ కూడా మనకు ఉంటుంది. సో ఈ విధంగా చేయకుండా దొంగచాటుగా ఈ విధంగా చేయడం మాత్రం అసలు కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. సో ఆల్రెడీ పోలీసులు మాత్రం దీని మీద ఎంక్వైరీ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా కూడా తొందరలోనే పట్టుకుంటారు.